ప్రజలిచ్చిన అధికారంతో ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయవద్దని మున్సిపల్ పాలక వర్గంలో ఎన్నికైన వారు నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేయాలి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి మున్సిపల్ నూతన పాలక వర్గానికి సూచించారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలక వర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుమల లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చైర్పర్సన్ గారికి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా చిరు సత్కారం, వారిని ఆశీర్వదిస్తూ సత్కారంగా ఇస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు రాజగౌడ్ గారు చైర్పర్సన్ గారికి సత్కారం. ఈ సందర్భంగా చైర్పర్సన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చప్పట్లతో వారిని ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బాధ్యతల స్వీకరణ కార్యక్రమం చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, తర్వాత పాలక వర్గ సభ్యులందరూ కూడా అందరు కౌన్సిలర్లకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా టెంపుల్ చైర్మన్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ధర్మపురికి సంబంధించినటువంటి సోదరిమణులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం. మనకి ఎన్నికల తర్వాత ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళు ఇద్దరు కూడా, అదేవిధంగా సభ్యులందరూ కూడా పాల్గొనడం కూడా ఈ రోజు నుంచి వాళ్ళ యాక్టివిటీస్ అఫీషియల్గా ప్రారంభమవుతున్నాయి. సో మనకి ధర్మపురి ప్రజలందరూ కూడా ముందుగా కొత్తగా పాలకవర్గం ఎన్నుకున్నందుకు ఆ పాలకవర్గానికి అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, ధర్మపురి ప్రజలందరి తరఫు నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం మొత్తం పాలకవర్గం ప్రజలు కూడా. అదే సమయంలో ఇంకొక గురుతరమైనటువంటి బాధ్యత కూడా మీ పాలకవర్గం 15 ధర్మపురి ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకం ఉంచి 15 మందిని మీరు గెలిపించారు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ధర్మపురికి కావలసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం, ఈ 2 రంగాలకు సంబంధించి మున్సిపాలిటీని డెవలప్ చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ పాలకవర్గం మీద ఉంటుంది. సో అందులో మీకు అదృష్టం ఏంటంటే మీ పాలకవర్గానికి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉండి కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికైనటువంటి 15 వార్డులు ధర్మపురి చరిత్రలోనే ఒక చరిత్ర తిరగరాసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రథమ పౌరురాలు సోదరమణి నాగలక్ష్మి గారికి ఈ పదవి బాధ్యతల సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా వెన్నంటూ ఉండి మనకు ముందుకు నడిపించినటువంటి పెద్దలు, పూజ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు అన్నగారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, మా సోదరులు, సోదరిమణులు, కౌన్సిలర్ సభ్యులందరికీ, వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ శాఖ గారికి, దేవస్థానం వారికి, ముఖ్యంగా గత 4 పర్యాయాలు నేను 2 పర్యాయాలు ఉప సర్పంచ్గా, 2 పర్యాయాలు వైస్ చైర్మన్గా ధర్మపురి సేవలో ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మాపై గురుతర బాధ్యత ఉంది. తీసుకోకముందే గోదావరి